స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని మానుకోవాలి. డ్రాఫ్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ శ్రీరామ్ నగర్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరెంటు బిల్లులు దహనం చేస్తూ నిరసన తెలియజేశారు. సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు నిరసన కార్యక్రమానికి హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నూతన ఎలక్ట్రిసిటీ విధానం వల్ల డ్రాఫ్ ఛార్జీలు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేశారని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకించింది. ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని వాగ్దానం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం 5 నెలలు గడవక ముందే 20,000 కోట్ల రూపాయలు ప్రజలపై కరెంటు ఛార్జీల భారాలు వేయడానికి ఎలక్ట్రిసిటీ వారికి అనుమతులు ఇచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాని కంపెనీ ద్వారా స్మార్ట్ మీటర్లు కొని వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించి ప్రతి ఇంటికి 12,000 రూపాయల అదనపు భారం పడే విధంగా చేస్తున్నాయని అన్నారు. దీనిని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ప్రస్తుత పాత మీటర్ విధానం వల్ల నెలను 5వ తారీఖు బిల్లు వచ్చినా నెల 30వ తారీఖు వరకు గడువు ఉంటుంది. కానీ స్మార్ట్ మీటర్లు బిగిస్తే ముందుగానే డబ్బులు డిపాజిట్ చేసి రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు భారంగా మారుతుంది. వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన తెలుగుదేశం ఆదాని ఇచ్చే కమిషన్లకు కకృతిపడి స్మార్ట్ మీటర్లు బిగించడం చేస్తుందని తెలిపారు. ప్రజలను వంచించి తెలుగుదేశం ప్రభుత్వానికి తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ వార్డు నాయకులు ఎస్ అస్మద్, సి ఎల్లయ్య, వీధి పెద్దలు వెంకటేశ్వర్ రెడ్డి, సి కృష్ణ, వెంకటేశ్వర్లు, సత్యం, మహమ్మద్, గౌస్, అబ్దుల్లా, ఆర్ రాజు, రవి, సుబ్బరాయుడు, మహిళలు లీలావతి, ఆర్ నళిని, ఎస్ వాణి, ఆర్ వెంకటేశ్వరమ్మ, లక్ష్మీదేవి, నాగలక్ష్మి, రేష్మ, సోమేశ్వరి, లక్ష్మీ, మేరీ, శారద మొదలగు వారు పాల్గొన్నారు. ఏదైతే మన స్మార్ట్ మీటర్ కన్నా పెడితే స్మార్ట్ మీటర్ పెట్టినారంటే ముందు డిపాజిట్ కట్టాలి. మనం అంటే మనము నెలకు ఎంత బిల్ అవుతుందో అది ముందే మనం సెల్కు రీఛార్జ్ ఎట్లా చేసుకుంటామో అట్లా రీఛార్జ్ చేసుకోవాలి. అంటే ముందే డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మనకు నెల టైం ఉండేది, ప్లస్ మళ్ళీ నెల తర్వాత కూడా మనం ఫైన్తో కట్టుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. ఎప్పుడు సడన్గా ఆరిపోతుంది అనేది మనకే గుర్తున్నది. మన ఫోన్ రీఛార్జ్ అయిపోతేనే కదా గుర్తొచ్చింది మనకి. అట్లా ఇంట్లో పేషెంట్లు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఇట్లా మనకు అనారోగ్యమైన వాళ్ళు ఉంటే కూడా కరెంటు ఒక్కోసారి ఆక్సిజన్ సప్లైతో కూడా మనం ఇంట్లో పేషెంట్ని పెట్టుకుంటాం. కరెంటు పోతే ఆక్సిజన్ సప్లై ఇట్లాంటివన్నీ కూడా మనకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనమేం డిమాండ్ చేస్తున్నామంటే స్మార్ట్ మీటర్లు పెట్టకూడదని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.